పట్టించుకోరా. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మొత్తం. ఎప్పుడు లేనంతగా ఎన్పిఏలు అయినాయి. అవి 0 వడ్డీ ఎగిరిపోయింది. అసలు ఇవ్వలే, 0 వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి నేను కడతాననేది, అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు. పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్ళకు వస్తున్నది కూడా పొయ్యి, దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు, 2 దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మన మానాన్ని మనం వదిలితే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, దీన్ని ఇట్లా తీరుద్దామంటాం. అంతే. ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి. ఈరోజు హామీలు సూపర్ 6 అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చారు. ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏందినే చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి అసలు నిరుద్యోగులు ఎవరు, ఏ బేసిస్ మీద చూస్తావు, నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు, 3,000 అందరికీ ఇస్తావా? జనరల్గా సహజంగా ఏమనుకుంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద 3,000 వస్తుందంటారు. అలాగే కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఏ రైతులకు తెలియదు. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా వేస్తాడు. ప్రతి మహిళకు నెలకు 1,500. అంటే మహిళలందరూ అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇంత వేగ్గా అందులో యువతకు చూస్తే, గతానుభవం చూస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే 14లో ఈయన ఏం చేశాడయ్యా అంటే 14లో అక్కడ మీద కనీసం 1,000 నుంచి 2,000 వరకు అన్నాడు. సరే ఎంతో ఇస్తారులేని అనుకుంటే 14లో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే మధ్యలో అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు, ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం, వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరికీ తెలిసి దీనివల్ల ఇదవుతుంది అనుకొని ఇంకా ఆ తర్వాత పెట్టిన వడపోసుకుంటూ వస్తే 1,000 మందికి పైగా ఉంటే వాళ్ళు వడపోస్తూ ఫస్ట్ 10th ఇంటర్ పై ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా, తర్వాత దానికి సంబంధించినంత వరకు అని 12 లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలిసి ఆఖరకు వాళ్ళది కేవైసీ అని అది పెట్టి అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు. అది కూడా ఎన్నికలకు 3-4 నెలల ముందంటే 1,62,000 మందినేమో ఫైనలైజ్ చేశాడు. దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే 40 కోట్లు తూతూ మంత్రంగా పెట్టాడు. అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే. ఆ 1,62,000 దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని వడబోసాడో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 1,000 నుంచి 2,000 కంటే ఏమనుకుంటారు ఎవరన్నా, ఏదో 10th క్లాస్కి 1,000, 1,500, 2,000 అనుకుంటారు. ఎక్కడ కండిషన్ సప్లై అనేది కదా మన డిస్క్లైమర్ లేకుండా మోసం చేసే ప్రైవేటు వ్యాపారి ఎట్లయితే కనీసం సన్న లెటర్స్తో చదవలేనంత లెటర్స్తో కింద పెట్టింటాడు, భూతద్దం పెట్టుకొని చూసేస్తే చిన్న స్టార్ పెట్టి ఎక్కడో ఉంటుంది, వెతుక్కుంటే దొరుకుతుంది కండిషన్ సప్లై అనే దాంట్లో. ఈయనకు అది కూడా ఉండదు. అసలు అర్హులకనే మాట కూడా అన్నాడు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది కాదు, మొత్తం కొట్టు దాని కింద కొట్టేస్తే అదే సరిపోతుంది. మొత్తం
ఎంతమంది ఉంటే అంతమందికి అని రాసుకోమంటాడు. నమ్ముతారు, మోసపోతారు. ఇప్పుడు నమ్ముతారు, మోసపోతారని ఆయన అనుకుంటాడు. 14-19 మధ్య నేను యూత్కు సంబంధించే నేను చెప్పాను. యూత్కు సంబంధించి ఈయన చేసిన దాంట్లో ఎక్కడ నిరుద్యోగులు ఎంతమంది, ఆఖరికి నువ్వు ఇస్తానన్నది ఎన్నికలకు 4 నెలల ముందు 1,62,000 దానికి కూడా వాళ్ళ నో యువర్ క్లయింట్ అని కేవైసీ ఇదేదో పెట్టేసి అది కూడా ఏం తెలుసుకున్నా ముగించగలండి. అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు. యు ఆర్ నాట్ ఆన్సరబుల్, రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్. నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్, హక్కు ఉంది అన్నట్టు, ప్రజలదే బాధ్యత అయినట్టు నిన్ను ఎన్నుకోవడం అనేది. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని సాపు చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికల ముందుకు వచ్చేసేది ఆ పుట్లో రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 17లోనూ ఎప్పుడు అనౌన్స్ చేశారు, మేము వస్తే 2,000 చేస్తాం. పోనీ నీకు లేదా ఆలోచన? అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నాడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2,000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు. నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చేసేసి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంత వరకు 39 లక్షలే ఉన్నాయి. ఏది ఎన్నికలకు ముందు కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు. 39 లక్షలది 50 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలు జనవరి ఫిబ్రవరికి ఎట్లా అవుతాయి? అంతమంది ఎలిజిబిలిటీ ఎట్నుండే వాళ్ళు ఎట్లా వస్తారు? లేదు. ఆయన కండిషన్ సప్లైలో జగన్మోహన్ రెడ్డి గారేమో అర్హత ఉన్న వాళ్ళకు శాచ్యురేషన్ బేసిస్ మీద జల్లెడబట్టి మరీ వెంటాడి ఇచ్చి ఇస్తే, ఈయన జల్లెడబట్టి తీసేసే వాళ్ళని తీసేసి 1,000,000 మందికి 10 మందికో, 1,000,000 మంది 50 లక్షల మంది ఉంటే 100 మందికో 10 మందికో ఇట్లా ఇచ్చేసి ఇదిగో నేను ఇచ్చాను. అది కూడా ఎప్పుడు లాస్ట్ సీజన్ అయిపోయే టైంకు, సో దట్ నేను అన్నీ చేశానని చెప్పడానికి. ఇంత ఓపెన్గా బ్లాటెంట్గా బరి తెగించి కంటిన్యూస్గా నేను మోసం చేయగలను అనుకోవడంతో పాటు 2-3 సార్లు మోసం కూడా చేశాడు కాబట్టి మళ్ళీ ఆ ధీమా